నమస్తే అండి, నా పేరు డాక్టర్ భవ్య బాయన, కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్, శ్రీ పూజా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, హబ్సిగూడ. ఈరోజు మనం క్యాన్సర్లో మోస్ట్ డ్రెడెడ్ టాపిక్ అంటే అసలు క్యాన్సర్ అంటే మనకు దీని గురించే భయపడతాము. అసలు క్యాన్సర్లో ఏది జరగకూడదు, అందరికీ ఇప్పుడు క్యాన్సర్ అంటే అసలు ఆ భయం ఎందుకు అందంటే దీనివల్ల. సో మనం జనరల్గా ఒక పేషెంట్కి కానీ ఎవరికైనా క్యాన్సర్ ఉంది అన్నారనుకోండి, వాళ్ళు జనరల్గా మమ్మల్ని నెక్స్ట్ అడిగే క్వశ్చన్ ఏంటంటే ఏ స్టేజ్లో ఉంది అని అడుగుతారు. సో ఏ స్టేజ్లో ఉంది అన్నప్పుడు ఇప్పుడు వేగ్గా ఒక ఒపీనియన్ ఉంది అందరికీ. స్టేజెస్ అనేది అంత అవేర్నెస్ ఉంది. మామూలుగా క్యాన్సర్లో 4 స్టేజెస్ ఉంటాయి, దాని గురించి మనం వేరే వీడియోలో మాట్లాడుకుందాం. సో ఇప్పుడు అందరికీ తెలియాల్సింది ఏంటంటే స్టేజ్ 4 క్యాన్సర్. సో స్టేజ్ 4 క్యాన్సర్ అంటే కొంచెం మంచిది కాదు, మంచి రకం కాదు, దానివల్ల ప్రాణంకి ప్రమాదం ఉంటుంది. ఈ విషయం అందరికీ తెలిసిందే. సో జనరల్గా స్టేజ్ 4 క్యాన్సర్ ఉందా అనేది తెలుసుకోవడానికి ట్రై చేస్తారు. సో ఈ స్టేజ్ 4 క్యాన్సర్లో అసలు ఏం జరుగుతుంది, ఎందుకు దాని గురించి అందరం ఇంత భయపడుతున్నాం, మేము కూడా స్టేజ్ 4లో ఉండకూడదని కోరుకుంటాం. ఎందుకు అంటే ఈ స్టేజ్ 4 క్యాన్సర్ అంటే ఏంటి అంటే క్యాన్సర్ ఎక్కడైతే వస్తుందో ఆ వచ్చిన పార్ట్లో కాకుండా ఇంకొక చోటుకి స్ప్రెడ్ అవుతుంది. ఆ స్ప్రెడ్ ఎలా అవుతుంది అనేది మెల్లగా డిస్కస్ చేద్దాం. సో ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇప్పుడు మనం రొమ్ము క్యాన్సర్ తీసుకున్నాం అనుకోండి. రొమ్ము క్యాన్సర్ వచ్చిన పేషెంట్ ఒకరు బ్రెయిన్ అంటే ఫిట్స్తో వస్తారు. ఎందుకంటే రొమ్ము క్యాన్సర్ బ్రెయిన్కి స్ప్రెడ్ అయింది. దీన్ని ఇప్పుడు 4వ స్టేజ్ క్యాన్సర్ అంటాం. ఇక్కడే కాకుండా అక్కడికి కూడా స్ప్రెడ్ అయింది. లేదు ఇంకొక రకం క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్ తీసుకుందాం. స్టమక్ క్యాన్సర్ అక్కడే ఉండకుండా ఊపిరితిత్తులకు స్ప్రెడ్ అయింది. సో అక్కడ నుంచి ఆరిజిన్ ఆర్గన్లో కాకుండా వేరే చోటుకి వెళ్ళింది కాబట్టి స్టేజ్ 4 క్యాన్సర్ అంటాం. సో ఈ స్టేజ్ 4 అన్న వెంటనే చాలా డౌట్స్ వస్తాయి. ఆ స్టేజ్ 4లో ఏంటి, అసలు ఎందుకు ఇలా అవుతుంది, ఎలా స్ప్రెడ్ అవుద్ది అంటే జనరల్గా క్యాన్సర్ కణాలు అక్కడే ఉంటే, ఒకవేళ మనం ఇప్పుడు స్టమక్ క్యాన్సర్ అనుకున్నాం అనుకోండి, దాంట్లో క్యాన్సర్ గడ్డ పెరిగి 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 పక్కకి వెళ్తుంది. పక్కకి వెళ్ళి పెరిటోనియం అంటారు, పెరిటోనియల్ సర్ఫేస్కి వెళ్ళడం కానీ, లేదంటే ఆ స్టమక్ క్యాన్సర్ ఏదైతే ఉందో కడుపు క్యాన్సర్ మెల్లిగా వెళ్ళి ఇంకెక్కడైనా అతుక్కోవడం, పెద్ద పేగుకు అతుక్కోవడం జనరల్గా అవుతూ ఉంటుంది, పెద్ద పేగు క్యాన్సర్ కానీ. లేదు ఇది డైరెక్ట్గా స్ప్రెడ్ అవ్వడం అనమాట. ఈ డైరెక్ట్ స్ప్రెడ్ కాకుండా ఇంకా వేరే మెథడ్స్ ఏంటి అంటే రక్తం ద్వారా. మనకి కడుపు కానీ ఏదన్నా అన్ని వాటికి రక్తం ద్వారా రక్తం అయితే వెళ్తుంది కదండి, ఆ రక్తం మళ్ళీ రిటర్న్ వస్తుంది, అన్ని చోట్లకి స్ప్రెడ్ అవుతుంది. సో జనరల్గా క్యాన్సర్ వచ్చిన తర్వాత అక్కడ నుంచి వేరే చోటుకి స్ప్రెడ్ అవుతుంది. అలా స్ప్రెడ్ అవ్వకుండా బాడీ అనేది ఆపిద్ది. ఇప్పుడు ఈ క్యాన్సర్ కణాలు కొన్ని చోట్లకి వెళ్తాయి, జనరల్గా బాడీ రికగ్నైజ్ చేసి ఆపిద్ది. లేదంటే కొన్ని క్యాన్సర్ కణాలు ఏంటి అంటే అక్కడికి వెళ్ళాక దానికి ఎన్విరాన్మెంట్ కండూజివ్గా ఉండాలి. క్యాన్సర్ వెళ్ళినంత మాత్రాన అక్కడ బతకలేవు, కొన్ని అక్కడ మంచిగా ఉండదు ఎన్విరాన్మెంట్, వీటికి సరిపడా ఫుడ్ ఉండదు, వీటికి సరిపడా రిసోర్సెస్ ఉండవు, గ్రోత్ పొటెన్షియల్ ఉండదు. ఆ గ్రోత్ పొటెన్షియల్ ఉన్నప్పుడు బాడీ ఫైట్ తగ్గినప్పుడు ఇలాంటప్పుడు వేరే వేరే ఆర్గన్స్లో డిపాజిట్ అవుతూ ఉంటుందన్నమాట. ఇది బ్లడ్ స్ప్రెడ్. ఇంకొకటి లింఫాటిక్ స్ప్రెడ్ అంటాం. లింఫాటిక్ స్ప్రెడ్ అంటే లింఫ్ నోడ్స్, బాడీలో కొంచెం బ్యాడ్ ఫ్లూయిడ్ అంటే ఇంకా డ్రైనేజ్ సిస్టమ్లా చెప్పుకోవచ్చు మనం బాడీని. ఆ బ్లడ్లో కూడా 2 రకాలు ఉంటాయి, ఒకటేమో మంచి బ్లడ్ తెస్తుంది, ఒకటేమో చెడు బ్లడ్ని వెనక్కి తీసుకెళ్తుంది. ఈ మంచి బ్లడ్ చెడు బ్లడ్ని బ్లడ్ కాకుండా తెల్లగా సీరియస్ ఫ్లూయిడ్ ఉంటుంది, లింఫ్ అని, అది ప్రతి ఆర్గన్లో ప్రొడ్యూస్ అవుతుంది. మీరు లింఫ్ నోడ్స్ అంటారు, కొన్నిసార్లు మనకి జలుబు చేసినప్పుడు కానీ అలా ఇక్కడ గడ్డల కింద రావడం కానీ, అవి ఏంటంటే ప్రొటెక్షన్, దాంట్లో బాడీలో ఫైటింగ్ కెపాసిటీ ఉంటుందన్నమాట. ఫస్ట్ బ్యారియర్లో ఏమైనా ఇన్ఫెక్షన్ అయింది, ఏమైనా ఉంది, అక్కడికి వెళ్ళి సెల్స్ డ్యామేజ్ అవుతాయి, ప్రొటెక్షన్ అనమాట. ఈ లింఫాటిక్స్ ప్రతి ఆర్గన్కి కనెక్టెడ్ ఉంటుంది. సో ఈ లింఫాటిక్స్ నుంచి లింఫ్ నోడ్స్ స్ప్రెడ్ అయ్యి అక్కడ నుంచి నెక్స్ట్ లింఫాటిక్ స్ప్రెడ్ అయ్యి ఇలా కూడా క్యాన్సర్ అనేది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. జనరల్గా కడుపులో వచ్చిన క్యాన్సర్స్ ఏవన్నా మామూలుగా ఫస్ట్ లివర్కి స్ప్రెడ్ అవుతాయి. ఎందుకంటే మామూలుగా బాడీలో కడుపులో జరిగే ఏదన్నా అంతా చెత్త అంతా వేస్ట్ ప్రోడక్ట్స్ అంతా లివర్లో వెళ్ళి మెటబోలైజ్ అవుతాయి అనమాట. సో బ్లడ్ అంతా ఫస్ట్ లివర్కి వెళ్తుంది, చెడు బ్లడ్ అంతా. ఈ వెళ్ళినప్పుడు చెడు బ్లడ్లో కొంచెం ఏ క్యాన్సర్ కణాలు ఉన్నాయో అవి లివర్లో కూడా డిపాజిట్ అవుతూ ఉంటాయి. సో చాలా మటుకు కడుపులో క్యాన్సర్స్ జనరల్గా లివర్లోకి వెళ్తాయి. ఆ తర్వాత లివర్లోంచి లంగ్లోకి, ఊపిరితిత్తుల్లోకి, ఆర్ కొన్నిసార్లు ర్యాండమ్గా ఇంకా మనం చెప్పలేము, చేతులకు కానీ సార్కోమాస్ అలా అంటారు, అవి జనరల్గా డైరెక్ట్గా ఊపిరితిత్తులకు వెళ్తాయి. కొన్నిసార్లు వీటికి ఏం సంబంధం లేకుండా ఇంకెక్కడ క్యాన్సర్ లేకుండా ఓన్లీ బ్రెయిన్కి వెళ్ళి రావచ్చు. అండ్ చాలామంది ఎలా క్యాన్సర్ డయాగ్నోసిస్ అవుతుందంటే ఎముక నొప్పులతో, వెన్నుపూస నొప్పి కానీ నడుము నొప్పి కానీ అన్బేరబుల్గా ఉంటుంది. లేదంటే ఇలాంటి కొంతమంది ఏంటంటే ఊరికనే ఏం లేదు చిన్నగా పడ్డారు, ఫ్రాక్చర్ అవ్వడం కానీ, ఇలాంటి వాటితో వెళ్ళినప్పుడు మీకు క్యాన్సర్ డయాగ్నోస్ అవుతుంది అనమాట. అక్కడ మీకు ఎముకలో క్యాన్సర్ ఉండదు, ఎముకకు సంబంధించిన క్యాన్సర్ కాదు, అది మెటాస్టాటిక్ క్యాన్సర్ అంటాం. అంటే ఎక్కడి నుంచో క్యాన్సర్ మీకు ఎముకలకు వచ్చి ఆ ఎముకల వల్ల మీకు నొప్పి తెలిసి ఆ ఎముకలు పలచబడిపోయి విరిగిపోవడం వల్ల క్యాన్సర్ అని తెలిసింది. ఇవన్నీ స్టేజ్ 4 యొక్క క్యాన్సర్ యొక్క లక్షణాలు.
ఇంకా స్టేజ్ 4 క్యాన్సర్ని ఎట్లా ఐడెంటిఫై చేస్తాము అంటే మీ ప్రైమరీ ఆర్గన్కి ఏదైతే ఉన్నాయో ఆ సిమ్టమ్స్ కాకుండా జనరల్గా మీరు వాళ్ళని చూసిన వెంటనే వీళ్ళు ఏదో హెల్త్ పరంగా ఇబ్బంది పడుతున్నారు అనిపించేలా ఉంటారు. కొంతమంది యంగ్ పేషెంట్స్ చాలా వెల్ ప్రిజర్వ్డ్గా వస్తారు, ఎందుకంటే వాళ్ళకి చాలా అగ్రెసివ్ క్యాన్సర్ ఉంటుంది, అంటే వాటి నేచర్ తత్వమే అట్లా ఉంటుంది, చాలా తొందరగా ప్రోగ్రెస్ అయిపోతుంది. అలా కాకుండా వీక్గా అయిపోవడం కానీ, అన్ఎక్స్పెక్టెడ్ వెయిట్ లాస్, బాగా బరువు తగ్గడం కానీ, అంటే మీరు ఆల్మోస్ట్ ఒక మంత్లో మీకు 5 kgs కంటే ఎక్కువ వెయిట్ లాస్ అవ్వడం కానీ, లేదంటే 10% ఆఫ్ యువర్ బాడీ బట్టలు లూజ్గా అయిపోవడం, ఫేస్లో వీక్నెస్, ఎస్పెషల్లీ ఆకలి వేయదు, అంటే తినబుద్ధి కాకపోవడం కాదు, అసలు ఆకలే వేయదు, లాస్ ఆఫ్ హెపటైట్ అంటాము. ఇంకా ఊపిరితిత్తులకి వెళ్ళింది అనుకోండి, దమ్ము రావడం, ఎముకల కిందకి చెప్పాను ఎముకల నొప్పులు రావడం కానీ, లేదంటే లివర్కి వెళ్తే జాండిస్ అంటే ఈ పస్కలు రావడం కానీ అలా కానీ, లేదంటే బ్రెయిన్కి వెళ్తే కళ్ళు తిరిగినట్టు ఉండడం, తలనొప్పి రావడం కానీ, ఫిట్స్ రావడం కానీ, ఇలా ఒక్కొక్క ఆర్గన్ బట్టి మనకి స్పెసిఫిక్గా ప్రజెంటేషన్ ఉంటుందన్నమాట. సో మనం ఇప్పుడు స్టేజ్ 4 క్యాన్సర్లో జనరల్గా ఒక కామన్ మిత్ ఉంటుంది. ఇప్పుడు పేషెంట్స్కి రిపోర్ట్స్ చేస్తాం, చాలా టెస్టులు చేస్తాం, మనం బయోప్సీ చేస్తాము. ఈ బయోప్సీ చేసినప్పుడు ఏం చేస్తారంటే ఆ రిపోర్ట్ తీసుకొచ్చి దాంట్లో గ్రేడ్స్ రాసి ఉంటాయి. కొన్ని బయోప్సీస్ బ్రెస్ట్ క్యాన్సర్ బయోప్సీ అనుకోండి, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అని ఉంటుంది. ఆ గ్రేడ్ని కొంతమంది స్టేజ్తో గ్రేడ్ 1 అని ఉంటుంది, కానీ గ్రేడ్ 1 క్యాన్సర్ స్టేజ్ 1 అని కాదు. స్టేజింగ్ ఏంటంటే మేము ఎట్లా చేస్తామంటే బేస్డ్ ఆన్ స్ప్రెడ్, లోకల్ పార్ట్లో ఉందా పక్కకి వెళ్ళిందా అనే దాన్ని బట్టి స్టేజింగ్ ఉంటుంది. గ్రేడ్స్ అనేవి వేరేవి మైక్రోస్కోపిక్లో చూసి దాని బయాలజీ అంతా ఎంత అగ్రెసివ్ అనేది చేస్తాం. సో ఈ స్టేజింగ్ని గ్రేడింగ్ని కన్ఫ్యూజ్ అవ్వకూడదు, చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇంకొక కామన్ మిస్కన్సెప్షన్ స్టేజెస్లో ఏంటంటే, ఇప్పుడు మనం ఓరల్ క్యాన్సర్ తీసుకున్నాం అనుకోండి, క్యాన్సర్ అక్కడే ఉంటుంది నోట్లోనే, కానీ ఎముకకు స్ప్రెడ్ అయి ఉంటుంది, అంటే కింద మ్యాండిబుల్ కానీ మ్యాక్సిల్లాకి కానీ పక్కనే స్ప్రెడ్ అయి ఉంటుంది. కానీ మన స్టేజింగ్లో ఎట్లా వచ్చిందంటే అది స్టేజ్ 4 క్యాన్సర్ కింద రాస్తాం. సో స్టేజ్ 4 క్యాన్సర్ కదా అని భయపడతారు, కానీ అది స్టేజ్ 4 క్యాన్సర్ మీరు అనుకున్నట్టు స్టేజ్ 4 క్యాన్సర్ కాదు. కొంచెం డెఫినెట్గా ఉన్న వాటిలో అగ్రెసివ్నెస్ ఎక్కువ, కానీ ఆపరేషన్కి వీలుగా ఉండే క్యాన్సర్ అదొకటి. ఇంకొకటి T4, T3, T2 అని చెప్పి మేము ట్యూమర్ సైజ్ రాసుకుంటాం. అదేంటి, ట్యూమర్ సైజ్ బట్టి, లేదంటే డెప్త్, స్టమక్లో వాల్లోనే ఉందా బయటకు వచ్చిందా, ఏ లేయర్లో ఉంది, దాన్ని బట్టి T1, T2, T4 అని రాసుకుంటాం. సో ఈ T4 అనేది కూడా చూసి అమ్మో మా పేషెంట్ స్టేజ్ 4లో ఉన్నారా అని కూడా అనుకుంటూ ఉంటారు. సో రిపోర్ట్స్ చూసి మీరు స్టేజ్ డిసైడ్ చేయడం అనేది కొంచెం కష్టమే. సో జనరల్గా స్టేజ్ 4 అని క్లియర్గా మీ డాక్టర్ మీకు డిక్లేర్ చేసే వరకు జనరల్గా స్టేజ్ గురించి కన్ఫ్యూషన్ పెట్టుకొని భయపడకండి. అండ్ ఒకసారి మనకి జనరల్గా స్టేజ్ 4 అనుకోండి, పెట్ సిటీ చేయించుకొని ఎంతవరకు స్ప్రెడ్ అయిందని చూసిన తర్వాత ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి. ఒక మెయిన్గా బాధాకరమైన విషయం ఏంటంటే, స్టేజ్ 4 క్యాన్సర్కి ఇంత అద్భుతమైన, అంటే విత్ సో మెనీ అడ్వాన్సెస్ ఇంత జరుగుతున్నా సరే స్టేజ్ 4 క్యాన్సర్ అనేసరికి కొంచెం ట్రీట్మెంట్ ఆప్షన్స్ తక్కువగానే ఉన్నాయి. ఇప్పుడు మాకు బతికించుకోలేకపోతున్నాము, స్ప్రెడ్ అయిపోయి వస్తుంది. బై ద టైం మీరు వచ్చేసరికి బాడీలో క్యాన్సర్ బర్డెన్ చాలా ఎక్కువ ఉంటుంది. ఈ మధ్య మీరు పెట్ స్కాన్స్ చూస్తూ ఉన్నారనుకోండి, దాంట్లో పిక్టోరియల్గా కూడా చూపిస్తారు, బొమ్మలో కూడా చేసి చూపిస్తారు, మాకు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఎక్కడెక్కడ స్ప్రెడ్ అయింది అనేది క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. చాలా లోడ్ ఉంటుంది. దానికోసం ఆ లోడ్తో ఫస్ట్ ఏం జరిగిద్దంటే, అలా ఉన్నప్పుడు ఆపరేషన్ అనే ఆప్షన్ జనరల్గా తగ్గిపోతుంది. ఎందుకంటే ఆపరేషన్ అనే ఆప్షన్ ఎప్పుడు పనికి వస్తుంది, ఒకే చోట ఉంది క్యాన్సర్, దాన్ని తీసేయగలుగుతున్నాం అనుకోండి, అప్పుడు ఆపరేషన్ పనికి వస్తుంది. స్టేజ్ 4లో కొంతమందికి ఆపరేషన్ చేస్తాం. ఎట్లాంటి వాళ్ళకి అంటే, మీకు టాయిలెట్ మాస్టెక్టమీస్ అంటాం, అంటే ఆ గడ్డ పెరిగిపోయి చీమ్ పట్టేసి దానివల్ల మీకు ఇబ్బంది ఉందనుకోండి, దానికోసం ఆపరేషన్ చేస్తాం. చాలామంది పేషెంట్స్ మనం క్యాన్సర్ అమ్మ మీకు స్టేజ్ 4లో ఉంది అని చెప్పినా సరే సర్జరీ చేయండి అని రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో ఈ టైంలో సర్జరీ చేయడం వల్ల మీకు లాస్ ఎక్కువ ఉంటుంది, బెనిఫిట్ తక్కువ. అందుకనే జనరల్ అడ్వైస్ చేయము. ఇప్పుడు మేము సర్జరీ చేసామే అనుకోండి, లేదు ఒక క్యాన్సర్, ఇప్పుడు రొమ్ము క్యాన్సర్ పేషెంట్ని ఎగ్జాంపుల్ కింద తీసుకుందాం. ఆల్రెడీ ఎముకల్లో క్యాన్సర్ ఉంది, స్ప్రెడ్ అయింది. ఇప్పుడు నేను రొమ్ము క్యాన్సర్ పేషెంట్కి జనరల్గా ఇదే ఉంటుంది, రొమ్ము తీసేసేయండి, క్యాన్సర్ ఉంది కదా తీసేసేయండి అంటే, వాళ్ళు ఏమనుకుంటారంటే ఇది తీసేస్తే క్యాన్సర్ మొత్తం తగ్గిపోతుంది అనుకుంటారు. నేను రొమ్ము తీసేస్తాను సరే, కానీ ఎముకల్లో ఉన్న క్యాన్సర్ నేను తీయలేను కదా ఆపరేషన్ చేసి. సో మీకు దీనికి ఎముకల్లోకి, రొమ్ములోకి అన్ని చోట్లకి ఒకేసారి వెళ్ళాలంటే ఏం వెళ్ళాలి, కీమోథెరపీ వెళ్ళాలి. ఈ కీమోథెరపీ మీకు ఎంత తొందరగా వెళ్తే అంత మంచిది. అదే మేము ఆపరేషన్ చేసామనుకోండి, రికవరీ అయ్యే వరకు కీమోథెరపీ ఇవ్వరు జనరల్గా, ఎందుకంటే ఆల్రెడీ స్ట్రెస్లో ఉన్నారు, పుండు ఇన్ఫెక్షన్ అవ్వకూడదు, ఇలాంటి చాలా రీజన్స్ ఉంటాయి. ఎప్పుడైనా పేషెంట్కి ఆపరేషన్ చేసామంటే ఒక నెల రోజుల దాకా కీమోథెరపీ ఇవ్వము, మినిమం 2 weeks వెయిట్ చేస్తాము. సో మీకు ఏదైతే ప్రెషస్ కీమోథెరపీ, ఏదైతే మీకు ప్రాణంని ప్రొలాంగ్ చేయడానికి పనికొస్తుందో ఆ ట్రీట్మెంట్ని మేము ఇవ్వకుండా ఆపుతాం అనమాట. ఇలా చేయకూడదు కాబట్టే
జనరల్గా సర్జరీ సజెస్ట్ చేయము అన్లెస్ అంటిల్ అది లాస్ట్ పాసిబుల్ ఆప్షన్ అయితే. సో ఈ స్టేజ్ 4 క్యాన్సర్కి జనరల్గా ట్రీట్మెంట్ ఏంటి అంటే కీమోథెరపీ ఉంటుంది మామూలుగా. ఈ కీమోథెరపీలో ఇప్పుడు కొత్త రకాలు చాలా వచ్చినాయి. ఇమ్యూనోథెరపీ అంటారు, టార్గెటెడ్ థెరపీ అంటారు. అంటే దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ తగ్గించి బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ పెరిగేలాగా. ఇంకొక ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏముంటాయంటే రేడియోథెరపీ కూడా లోకల్ ట్రీట్మెంట్ సర్జరీలాగా. ఎక్కడ మీరు రేడియేషన్ ఇస్తే అక్కడ మటుకే తగ్గిద్ది. మీరు అనుకోవచ్చు మరి రేడియేషన్ ఎక్కడ పడితే అక్కడ 4 బోన్లో ఉందనుకోండి, 4 బోన్లకు కూడా రేడియేషన్ ఇచ్చేయచ్చు కదా అని అనుకోవచ్చు. ఇప్పుడు మనం 4 బోన్లకి రేడియేషన్ ఇచ్చామనుకోండి, బోన్ మ్యారోలో రక్త కణాలు కూడా సెక్రేట్ అవుతాయి. సో ఇలా ఇవ్వడం వల్ల ఏమైంది, మీకు బోన్ మ్యారో డిప్రెషన్ వచ్చేస్తుంది. దానివల్ల మీకు రక్త కణాలు తగ్గిపోతాయి. దానివల్ల మీకు హామే ఎక్కువ అవుతుంది, బెనిఫిట్ తక్కువ ఉంటుంది. అన్లెస్ అండ్ అంటిల్ ఎక్కడన్నా ఎముక విరిగిపోయేటట్టున్నా, లేదంటే ఎక్కువ నొప్పిగా ఉన్నా, లేదంటే కొంతమందికి బాగా బ్లీడింగ్ అవుతుంది, ఆపరేషన్ చేసినా ప్రయోజనం లేదు అనుకోండి, వాళ్ళకి కొంచెం మినిమల్ డోస్ రేడియోథెరపీ అనేది సజెస్ట్ చేస్తాం. సో ఇవి మెయిన్గా ట్రీట్మెంట్ ఆప్షన్స్. ఈ ట్రీట్మెంట్ ఆప్షన్స్ అన్నీ మనకి స్టేజ్ 4లో ఏంటి అంటే క్యూర్ పాసిబుల్లా కాదా. క్యూర్ అంటే కనీసం ఒక 5 సంవత్సరాలు ప్రాణాలతో ఉంటారా లేదా అనేది డిస్కషన్. సో చాలా మటుకు బాధాకరమైన విషయం ఏంటంటే చాలామంది చాలా రకాల క్యాన్సర్లో స్టేజ్ 4 అనగానే జనరల్గా వితిన్ ఫ్యూ మంత్స్ ఆర్ వితిన్ ఇయర్ చనిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీంట్లో కొన్ని మంచి రకాల క్యాన్సర్లు ఉంటాయి. ఆ క్యాన్సర్ ఏంటంటే బయాలజీ మంచివి, సో వాటి వల్ల రిస్క్ తక్కువ ఉంటుంది. అలాంటి క్యాన్సర్లు కొన్ని రొమ్ము క్యాన్సర్లో కూడా ER/PR పాజిటివ్ క్యాన్సర్స్ ఉన్నాయనుకోండి, ఈవెన్ స్టేజ్ 4లో ఉన్న వాళ్ళు కూడా 3-4 సంవత్సరాలు ఈజీగా బతుకుతూ ఉంటారు. కొన్ని క్యాన్సర్స్ చాలా బ్యాడ్ బయాలజీ, మనం ఎంత అద్భుతమైన ట్రీట్మెంట్ ఇచ్చినా సరే పనిచేయవు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ప్యాన్క్రియాటిక్ క్యాన్సర్ తీసుకున్నారనుకోండి, స్టీవ్ జాబ్స్కి ప్యాన్క్రియాటిక్ క్యాన్సర్ చనిపోయారు. సో ఆయనకి డబ్బులు తక్కువ, ఫెసిలిటీస్ తక్కువ, అన్నీ అవైలబుల్ ఉన్నాయి, అన్ని ట్రీట్మెంట్స్ తీసుకోగలరు, కానీ బయాలజీ అలాంటిది, చాలా అగ్రెసివ్ బయాలజీ వస్తుంది. సో స్టేజ్ 4లో మీకు ఎట్లా ఉంటుంది అనేది దేనిపైన డిపెండెంట్ అంటే ఆ క్యాన్సర్ రకం ఏంటి, ఎక్కడికి స్ప్రెడ్ అయింది, ఆపరేషన్కి వీలుందా లేదా. కొన్ని రకాల క్యాన్సర్స్ నేను మొన్నట్టు పెరిటోనియల్ సర్ఫేస్కి స్ప్రెడ్ అయినా కూడా స్టేజ్ 4 అంటాం. కానీ ఇప్పుడు కొత్తగా ట్రీట్మెంట్ ఆప్షన్స్ వచ్చినాయి. ఏంటి అంటే CRS సైటోరిడక్టివ్ సర్జరీ చేసి హైపెక్ అంటే అబ్డామెన్లోకి కీమోథెరపీ ఇస్తాం. ఇది కూడా స్టేజ్ 4లో కొత్తగా వచ్చిన ట్రీట్మెంట్ ఆప్షన్. ఇది కాదు, ఇంకా స్టేజ్ 4కి ఏం ఆప్షన్స్ ఉన్నాయంటే ఇప్పుడు కోలన్ క్యాన్సర్, పెద్ద క్యాన్సర్ తీసుకున్నాం, పెద్ద పేక్ క్యాన్సర్ తీసుకున్నాం అనుకోండి, లివర్లో కొంచెమే స్ప్రెడ్ అయింది, అంటే లివర్ ఇంత పెద్దది అనుకో, దాంట్లో అక్కడక్కడ చిన్న పిల్లల్ని పెట్టినట్టు మొత్తం వచ్చేస్తుంది క్యాన్సర్. అలా కాకుండా ఒక్క సైడే చిన్నగా వచ్చింది క్యాన్సర్ అనుకోండి, దాన్ని కూడా స్టేజ్ 4 అనే అంటాము. కానీ డిసీజ్ బర్డెన్ తక్కువ ఉంది కాబట్టి మేము ఆపరేషన్ చేసి ఆ లివర్ పార్ట్ తీసేయగలుగుతాము, క్యాన్సర్ పార్ట్ తీసేయగలుగుతాము. అలాగే ఊపిరితిత్తుల్లో ఒక్కవైపే చిన్నదే వచ్చింది, మొత్తం స్ప్రెడ్ అవ్వలేదు, సో దాన్ని కూడా తీయగలుగుతాం. మేము జనరల్గా ఆపరేషన్ చేసి ట్రీట్మెంట్కి ఎప్పుడు ట్రై చేస్తామంటే బయాలజీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, ఆ క్యాన్సర్ ఏ రకంది, ఏ ఆర్గన్కి వచ్చిందా అన్న బట్టి బయాలజీ ఉంటుంది. స్టమక్ క్యాన్సర్ అంత మంచిది కాదు, సో అలా ఒవేరియన్ క్యాన్సర్ కూడా కొంచెం ఇప్పుడున్న ట్రీట్మెంట్కి అంత మంచిగా రెస్పాన్స్ రావట్లేదు. సో మీకు స్టేజ్ 4 క్యాన్సర్ అన్న వెంటనే కంపల్సరీ చనిపోతారు అని కూడా అనుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇప్పుడు ముందు మీద కొంచెం బెటర్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. బట్ ఈ ట్రీట్మెంట్ ఆప్షన్స్ కంటా వెరీ ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ ఏంటి స్టేజ్ 4లో అంటే పాలియేటివ్ ట్రీట్మెంట్ అంటాం. పాలియేటివ్ ట్రీట్మెంట్ అంటే ఏంటండి, చనిపోతారు సరే, కానీ ఆ చనిపోయే అన్ని రోజులు కంఫర్టబుల్గా ఉండాలి, అది మెయిన్ ట్రీట్మెంట్ ఏముంటుంది. ఆ కంఫర్ట్ ఎలా ఉంటుంది, మనం తినడానికి తిండి, మోషన్ కరెక్ట్గా అవ్వడం, యూరిన్ పాస్ చేసుకోవడం, నొప్పులు లేకుండా బతకడం. కొంతమందికి బాగా క్యాన్సర్ వల్ల పుండు పడిపోయి చీమ్ పట్టేసి బాగా వాసన వస్తూ ఉంటుంది, అలా వాసన లేకుండా బతకడం, శ్వాసకి దారి ఉండడం, ఇలాంటివన్నీ పాలియేటివ్ కేర్లో ఇస్తాం. దీనికోసం చిన్న ఆపరేషన్స్ కూడా చేస్తుంటాం. కొంతమందికి మోషన్ మొత్తం బ్లాక్ అయిపోయి కడుపు ఉబ్బిపోతుంది, అలాంటి వాటికి పేగు బయటికి పెడితే మోషన్ బయటికి రావడం, లేదు ఆహారం తీసుకోలేరు అంటే ముక్కులోంచి ట్యూబ్ వేయడం కానీ, లేదంటే కడుపులోంచి ఆపరేషన్ చేసి చిన్న ట్యూబ్ వేసి పేగులోకి వేయడం కానీ, ఇలా ఫీడింగ్ జెజనోస్టమీ చేయడం కానీ, గాలాడకపోతే చిన్న ట్యూబ్ పెట్టి గాలాడడానికి కానీ, నొప్పికి ఎంతవరకు కుదిరితే నొప్పికి అంతవరకు బ్లాక్స్, పెయిన్ కిల్లర్ బ్లాక్స్ ఉంటాయి, లేదంటే కొంచెం స్ట్రాంగ్ మెడికేషన్స్, అంటే మనకి ఇంకా వీళ్ళు అడిక్షన్, వీళ్ళు ట్యాబ్లెట్స్ వల్ల వీళ్ళు అడిక్ట్ అయిపోయి ప్రాణానికి ప్రమాదం అవుతాయి, అలాంటి స్టేజ్లో లేం మనం. వీళ్ళు ఎలాగో చనిపోబోతున్నారు, సో మనం వీళ్ళకి ప్రశాంతంగా చనిపోవడానికి పెయిన్ లేకుండా చూసుకోవాలని ట్రై చేస్తాం. సో అలాంటప్పుడు కొంచెం హయ్యర్ మెడికేషన్ డోసెస్ ఇవ్వడం కానీ, ఇలా పాలియేటివ్ కేర్ అనేది ఉంటుంది. ఇంకా బెడ్ రిడెన్ పేషెంట్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి బెడ్ సోర్స్ రాకుండా ఈ హాస్పేస్ కేర్,
ఇవన్నీ కాకుండా స్టేజ్ 4లో ఇంకొక వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ ఏంటి అంటే వాళ్ళ మెంటల్ హెల్త్, అంటే డిప్రెషన్, యాంగ్జైటీ, ఇవన్నీ డీల్ చేయడానికి కూడా సైకో కౌన్సిలింగ్ ఉంటుంది, వాళ్ళకి ఆంకో కౌన్సిలింగ్ స్పెసిఫిక్గా ఉంటుంది. హాస్పిస్ కేర్ అంటే అస్తమానం మీరు హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ తీసుకోకుండా ఇంటి దగ్గర చిన్న చిన్న ట్రీట్మెంట్ ఆప్షన్స్, అంటే మీకు మేజర్ ట్రీట్మెంట్ ఏమి ఇవ్వట్లేదు అనుకోండి, చిన్న ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ట్రైన్డ్ స్టాఫ్ మీకు ఇంటికే వచ్చి ఇంట్లో ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేయడం కానీ ఇలాంటి ఫెసిలిటీస్ అన్నీ ఇప్పుడు అవైలబిలిటీలో ఉన్నాయి. స్టేజ్ 4 క్యాన్సర్ గురించి ఇంకా మనం ఏమైనా తెలుసుకోవాలి అంటే ఇంకేమైనా ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి, మీకేమైనా చాలా బాగా పనిచేసింది, ఎందుకంటే చాలామంది నాకు చాలా కొత్త కొత్త ట్రీట్మెంట్ ఆప్షన్స్ వచ్చినాయి, ఇక్కడ ఇది ఇస్తున్నారు, హైపర్బారిక్ ఆక్సిజన్ ఇస్తున్నారు, ఇక్కడ ఈ కంట్రీలో ఇలా చేస్తున్నారు, ఇలా చాలామంది మెసేజెస్ చేస్తూ ఉంటారు. యాజ్ ఆఫ్ నౌ అవన్నీ కాంప్లిమెంటరీ ట్రీట్మెంట్స్, అంటే అవి కంపల్సరీ పనిచేస్తాయని లేదు. మీరు ట్రై చేయాలి అనుకుంటే దాని గురించి నేను వద్దు అని చెప్పడానికి ఇట్స్ నాట్ మై రైట్, బట్ ట్రై చేసే ముందు మీరు ఫైనాన్షియల్గా కూడా ఆలోచించుకోవాలి. ఇవన్నీ జనరల్గా చాలా కాస్ట్లీ ఉంటున్నాయి. మీకు బెనిఫిట్ లేదు అని తెలిసి కూడా అంత కాస్ట్ పెడతామా లేదా అనేది, డెస్పరేట్ సిచ్యువేషన్లో పెడతామా లేదా, దానివల్ల ప్రయోజనం ఎంత ఉంది. మొన్న ఒక స్టేజ్ 4 క్యాన్సర్ ఆయన ఇలాగా వచ్చారు, పెద్ద ఆయన స్టేజ్ 4 క్యాన్సర్, మేము ఆల్రెడీ చెప్పాము క్యాన్సర్ మీకు విత్ సర్వైవల్ ఉండదు అది, సో వాళ్ళు వెళ్ళి వేరే చోట ట్రీట్మెంట్ చేయించుకున్నారు. లిటరలీ 25-30 లక్షలు ఖర్చు పెట్టి రిటర్న్ వచ్చి 15 రోజుల్లో మళ్ళీ రిటర్న్ వచ్చి మా దగ్గర చనిపోయారు. ఆ 25-30 లక్షలు కూడా ఇప్పుడు మీకు పేషెంట్కి ఫైనాన్షియల్ బర్డనే. అంటే ఇవన్నీ మీరు చాలా కాన్షియస్ మైండ్తో ఆలోచించుకోవాలి, సిచ్యువేషన్ ఏంటి అని అర్థం చేసుకొని మీకు అది డిఫరెన్స్ పడదు అంటే వెల్ అండ్ గుడ్, ఎఫర్ట్ చేయండి, ట్రై చేయండి. బట్ మీరు ఆస్తులు అమ్ముకోనో లేదంటే అప్పులు తీసుకోనో లేదంటే ఇలా చేసి ఏదో మిరాకల్స్ జరుగుతుంది అనుకోవడం కూడా కొంచెం జాగ్రత్త పడాలి. సో స్టేజ్ 4 క్యాన్సర్ గురించి మీరు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నా అడగాలనుకుంటున్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.